హిందుత్వవాదులకు ఒక అలవాటు ఉంది. చిన్నపాటి పని చేసిన దాన్ని చాలా గొప్పగా అమ్మ మా ఇది ధర్మం బాగా కాపాడబడింది అన్నట్టు. కానీ వీళ్ళ యొక్క మంచితనం ఎలాగ స్వార్థానికి ఉపయోగించుకోవాలో పాకిస్తాన్ లాంటి వాళ్ళకి బాగా తెలుసు. అక్కడ ఓ పక్కన వివక్షకు గురవుతున్నారు, హిందువుల మీద ఊచకోత జరుగుతుంది, హిందువులు చంపేస్తున్నారని హిందుత్వవాదులు ప్రచారం చేశారు. వేళ్లతో వీళ్ళ కళ్ళు పొడిపించేటటువంటి తెలివితేటలు ఇప్పుడు అంతర్జాతీయ వ్యవస్థలకి వచ్చినట్టుంది. అందుకనినే ఇప్పుడు ఒక ప్రచారం వీళ్ళే చేస్తున్నారు, హిందుత్వవాదులే. అసలు విషయం అంటే కరాచీలోని డ్రామా కలెక్టివ్ మౌజ్ అనే నాటక బృందం హిందూ ఇతిహాసం రామాయణాన్ని పాకిస్తాన్లో నాటక రూపంలో ప్రదర్శించింది. నాటక ప్రదర్శించిన కళాకారులంతా ముస్లింలే కావడం గమనార్హం. ప్రదర్శన ముందు నాటక ప్రయోక్త మాట్లాడుతూ ఈ ఇతిహాసం మన చరిత్ర, రాముడు మన మూలాలు, రాముడి జీవితం మనకు ఆదర్శం, మన మూలాల్లోకి మనం వెళ్దాం అంటూ నాటకం ప్రారంభించారు. నాటకానికి హాజరైన ప్రేక్షకులు జై శ్రీరామ్ అంటూ నినాదాలు చేయడం విశేషం. ఈ పరిణామాన్ని అక్కడ మతోన్మాదులు ఎలా జీర్ణించుకుంటారో వేచి చూద్దాం. ఈ ముక్కని సింపుల్ చివరిలో అసలు పాయింట్ ఏంటి, అక్కడ ముస్లింలే చేశారు ఇదంతా. ఎంతవరకు కన్ఫర్మేషను? ఎవరు అక్కడ తిలకించుంటారు? మిగతా ముస్లింలు తిలకించుంటారు. వాళ్ళు జై శ్రీరామ్ అని అంటారా? బేసిక్గా $1 మిలియన్ డౌటే. అక్కడున్న హిందువులు ఎవరైనా చూసి ఉండాలి. ఈ కోణంలో ఆలోచిస్తే ఉంటుంది. బట్ ఇప్పుడు దీనివల్ల ఏమైంది, హిందువులే ప్రపంచవ్యాప్తంగా దీన్ని సర్క్యులేట్ చేస్తున్నారు కాబట్టి, అదిగో పాకిస్తాన్ సెక్యులర్ కంట్రీ అన్నబ్బా, వాళ్ళ పేరే వాళ్ళు ఇస్లామిక్ కంట్రీ అని ప్రకటించుకున్నారు, కానీ వాళ్ళు సెక్యులర్ కంట్రీ అన్నబ్బా, హిందువులకు అక్కడ ఇంత చక్కగా జరుగుతుందంట అని ప్రచారం చేయడానికి ఉపయోగపడిందా లేదా? ఇదే వాళ్ళ తెలివితేటలు.